శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి ఈ వారం మనం పరిశీలించినప్పుడు రాశి అందే శనిగ్రహం వక్రగమనం, ధనస్థానంలో రాహువు, చతుర్థంలో గురువు, పంచమంలో కుజ, మరి భాగ్యస్థానంలో శుక్రగ్రహం ప్రారంభంలో ఉంటుంది. అయితే ఈ నెలలో ఇంచుమించుగా చాలా గ్రహాలు కొద్దిగా మార్పు చెందడం జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా గురువు అక్టోబర్ 9వ తారీఖున వక్రగమనం పొంది 3వ స్థానంలోకి రావడం జరుగుతుంది. మరి కుంభరాశి వారికి మరి ఏదైనా సరే మరి కుంభరాశి వారికి గురువు ధన లాభాధిపతి అవుతుంటాడు. అంటే ఒకవేళ ధనం సంపాదించాలన్నా దాచుకోవాలన్నా ఏ విధంగా ఆర్థిక లావాదేవీలు మొత్తం గురువు యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉంటాయి. మరి అటువంటి గురువు అక్టోబర్ 9న వక్రించి తన వెనకనున్నటువంటి స్థానం మేషరాశిలోకి ఉన్న ఫలితం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కుంభరాశి వారికి ఎస్పెషల్లీ 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ అవుతాయి. అంటే ఆ కారణం వల్ల 3వ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడికి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వ్యక్తిగతంగా జాతకుడు మంచి మార్గంలో ప్రయాణించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా 11 తన యొక్క యాంబిషన్ నెరవేరుతుంది, కోరికలు తీరుతాయి, ఆర్థికపరమైన అవసరాలు కలిసి వస్తాయి. మొత్తం మీద వివాహ సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాతకుడికి గురువు చాలా వరకు సహకరించే అవకాశం ఉంటుంది. బట్ అలాగే మరి కుజుడు చాలా వరకు అక్టోబర్ 20న 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది మరి యొక్క నీచ స్థితిలోకి. సో ఏదైనా మరి కుంభరాశి వారికి కుజుడు పాపగ్రహం అవటం వల్ల అటువంటి పాపగ్రహం నీచ స్థానంలోకి రావడం ఒక విధంగా జాతకుడికి శత్రువులపై విజయం లభిస్తుంది. అంటే తన యొక్క బలహీనతల్ని అధిగమించి చాలా స్ట్రిక్ట్గా నిజాయితీగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఒక పరిష్కారానికి వస్తాయి. అలాగే పోలీస్ స్టేషన్లో కానీ, కోర్టు సమస్యలు కానీ, పెద్ద మనుషుల సెటిల్మెంట్ జరిగి తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా కాంపిటేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి, పోటీ పరీక్షలు రాస్తున్న వారికి, కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అక్టోబర్ 20వ తారీఖు నుంచి కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం. అంటే కుజుడు 6వ స్థానంకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆర్థిక త్రికోణం యాక్టివేట్ అవుతుంటుంది. అంటే 2, 6, 10 భావాలు యాక్టివేట్ అవ్వడం వలన జాతకుడు ఆర్థిక విషయాలు, ఉద్యోగ విషయాలు, కోర్టు సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడి చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఉంటే మరి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ అక్టోబర్ 13 వరకు జాతకుడికి చాలా సహకారాన్ని, అంటే పూర్వపుణ్యాన్ని అందిస్తూ ఉంటాడు, మంచి సౌకర్యాలను ఇస్తుంటాడు, ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవం, గుర్తింపు రావడం కూడా లభిస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే మరి శుక్రుడు 13వ తారీఖు అక్టోబర్ తర్వాత దశమ స్థానంలోకి రావడం వల్ల వృత్తిలో కొంతవరకు సౌకర్యాలు పెరిగినప్పుడు కూడా జాతకుడు తనలో ఉన్నటువంటి బలహీనతలకు లోనై కొద్దిపాటి వ్యసనానికి లోనయ్యే అవకాశం ఉంది. ఇతరులని ఆశ్రయించి వారిని ఏదో విధంగా చేరదీసి వారితో కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి తన నడవడికలో మార్పు రావాల్సిందే 100%. ఎట్టి పరిస్థితుల్లో కూడా బలహీనతకు లొంగకూడదు. ముఖ్యంగా సాధారణంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి బలహీనతలో ఇది స్త్రీల యొక్క బలహీనత ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళని సహకారం చేసే ఉద్దేశంతోనే ఉంటారు చాలామందికి. కొంతవరకు ప్రతిదానికి కూడా ఈ రిలేషన్ అనుకోక్కర్లేదు, ఏదో విధంగా వాళ్ళని ఆదుకుందామని, వాళ్ళని ఉద్ధరిద్దామని, సంఘాన్ని సంస్కరిద్దామనే ఉద్దేశంతో అనాథలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి స్త్రీలని చేరదీసి వాళ్ళకి ఏదో సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తారు. అంటే మీరు ఒక రకంగా అనుకుంటే వాళ్ళు వేరే రకంగా అనుకోవచ్చు. సో ఆ కారణాల వల్ల సాధ్యమైనంత వరకు ఇటువంటి ఆదర్శాలకు వెళ్లకుండా, ఒకవేళ మీకు సహకరించాలనుకుంటే ఏ ట్రస్ట్కో, ఏ అనాథాశ్రమానికో పే చేయాలి తప్ప ఇండివిజువల్గా ఒకరిని చేరదీసి వాళ్ళని ఆశ్రయించడం వల్ల
100% ఈ చిన్న పొరపాటు జీవితాంతం మిమ్మల్ని పట్టుకొని వదలకపోవచ్చు. దానివల్ల మొత్తం మీ యొక్క గుడ్విల్కి, మీ యొక్క నడవడికి, మీ యొక్క వృత్తికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే సాధారణంగా మరి ఎవరి జన్మ జాతకంలో అయినా పుట్టినప్పుడు వారి యొక్క జాతకంలో శుక్రుడు వృశ్చిక మేషరాశిలో ఉన్న, మకర కుంభాల్లో ఉన్న ఖచ్చితంగా ఆ జాతకుడికి ఒక విధమైన వ్యభిచార దోషం ఉంటుంది. కాబట్టి సో ఇది అంటే ఇది శాస్త్రాల్లో చెప్పింది, వాళ్ళ నడవడికను బట్టి వాళ్ళ స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప అందరికీ అదృష్టం పట్టకపోవచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా మరి శుక్రుడు ఈ వృశ్చిక రాశిలో ప్రవేశించడం, మరి వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో నీచ స్థితి పొందడం, ఇవన్నీ కూడా జాతకుడు తనకున్నటువంటి బలహీనతల్ని విజృంభించి తన యొక్క క్యారెక్టరు తక్కువ అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండవని మనవి. అయితే కొంతమందికి ఇది ఆనందదాయకంగా ఉంటుంది. అంటే చాలామందికి ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసే ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళ వరకు వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు, వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ అది బయట వారికి ఆత్మీయులకి ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. సో ఏదైనా ఈ కుంభరాశి వారు రాశిలో ఉన్నటువంటి శనిగ్రహం వక్రగమనంలో ఉండడం వల్ల ఇటువంటి ఆలోచనలకు స్వస్తి చెప్పి కేవలం పూర్తిగా భగవంతుని మీద ధ్యానం పెట్టడం వల్ల 100% వారికి ఉన్నటువంటి అన్ని ఇటువంటి వాళ్ళకి వాళ్ళు సృష్టించుకున్న సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో జాతకులు కుజగ్రహ, రాహుగ్రహ, శనిగ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిందే. అలాగే రవిగ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే కుజ శనులకి షష్టాష్టక స్థితి ఏర్పడింది, అలాగే రవి శనులకు కూడా ఈ స్థితి ఏర్పడింది. మరి ఇవన్నీ స్థితి వల్ల జాతకుడు కొంతవరకు అనూహ్య సంఘటనలు ఏర్పడడం, ప్రభుత్వం ద్వారా వ్యతిరేకత, ఇలాంటి కొన్ని చికాకులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి వీటి నుంచి బయటపడాలంటే సాధారణంగా ఈ అక్టోబర్ నెలలో మనం అనుకుంటున్నాం. కాబట్టి ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేవాలనుకున్న వాళ్ళకి మరి ఈ అక్టోబర్ 2వ తారీఖున వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అన్నది ఒక సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ రోజునాడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ గ్రహాల పీడలతో ఉన్నవాళ్ళు, కొంతవరకు ఈ పితృదోషాలు, పితృశాపాలు, సర్పదోషాలు ఉన్నట్టు వారికి ఈ మహాలయ అమావాస్య రోజు విధి విధానంగా మీ యొక్క ఆచార వ్యవహారాన్ని అనుసరించి ఏదైనా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పండితులకి తగు విధమైనటువంటి మరి ఈ బియ్యం మొదలగువి ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు వారికి ఉపయోగపడేటటువంటి అవసరాలకు తగినటువంటి బియ్యం, పప్పులు మొదలగునవి ఇవ్వడం వల్ల మీకు పితృరూపంలో వాళ్ళు సంతోషిస్తారు. అలాగే ముఖ్యంగా మీరు ఎవరినైతే ఉద్దేశించి చేద్దామనుకుంటున్నారో, ఒకవేళ మీ తండ్రి గారు లేదంటే మీ తాతగారు ఎవరు ఉంటారో వారు ఏ వయసులో మరి మీ నుంచి దూరం అయ్యారో ఆ వయసులో ఉన్నవారిని, అంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఆ వయసులో ఉన్నవారిని ఆ రోజు వీలైతే మీకు కుదిరితే బట్టలు పెట్టచ్చు, కడుపు నిండా భోజనం పెట్టచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మరి పితృదేవతల అనుగ్రహం పొందుతారు. అలాగే మరి మీకు ఏదన్నా గోవుకి ఈ విధంగా ఆహారం పెట్టినా కూడా ఆ దోషం నుంచి అంటే వాళ్ళ స్థాయిని బట్టి చేసుకోవాలి తప్ప మరి పెద్దగా చేయగలిగే వాళ్ళు గొప్పగానే చేసుకోవాలి. ఏమాత్రం అవకాశం లేని వారు ఆ రోజు కూడా గడవని వారు ఆ విధంగానే చేసుకోవాలి. చేయడం ఇంపార్టెంట్ తప్ప పెద్దగా చిన్నదన్నది కాదు. కాబట్టి ఇది ఒకటి కంపల్సరీగా చేయండి. అలాగే కంపల్సరీగా ఈ అక్టోబర్ చివరిలో వస్తున్నటువంటి ఇంచుమించుగా 30-37 తారీఖుల్లో వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు కూడా ఈ విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగాలంటే సింపుల్గా శివారాధన మించింది లేదు. ముఖ్యంగా శని వక్రించున్నాడు కాబట్టి శివునికి మీరు ఆరాధించడం వల్ల గతంలో వచ్చిన ఫలితం కన్నా 100 రెట్లు ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి అటువంటి శివుణ్ణి మీకు ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు పూజించడం వల్ల కూడా ఈ రాహువు, శని, కుజ, రవిగ్రహాల దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.